శుభ్మన్ గిల్ 161, జడేజా 69, పంత్ 65, రాహుల్ 55. ఇండియా రెండో ఇన్నింగ్స్ ఉతికి ఆరేశారు. 5 runs per over కంటే ఎక్కువ స్కోర్ చేయడం. ఓవరాల్ లీడ్ 607. ఇంగ్లాండ్ కి టార్గెట్ 608. 3 వికెట్లు కూడా పడ్డాయి వాళ్ళవి. ఇంత జరిగిపోయిందా డే 4లో? ఇంత జరిగిపోయిందా? మాట్లాడుకుందాం, అన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ డే 4 ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో ఆఫ్ ది ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందేమో అనుకున్నాం, కానీ కొంచెం స్లోగానే సాగింది. కానీ ప్రతి సెషన్ ఇండియాని డామినేట్ చేశారు. ప్రతి సెషన్ డామినేట్ చేయడంతో పాటు ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి 2 రిజల్ట్స్ పాసిబుల్: ఇండియా గెలుపు లేదా డ్రా. ఇంగ్లాండ్ గెలుపు అనేది ఈక్వేషన్ నుంచి తీసి పారేశారు. హ్యారీ బ్రూక్ ఉన్నాడు క్రీజ్ దగ్గర, అండ్ తనతో పాటు ఆలీ పోప్ ఉన్నాడు. ఇది మ్యాచ్ సిచ్యువేషన్, రైట్? 2 వికెట్లు ఆకాశ్దీప్, 1 వికెట్ సిరాజ్ తీసుకున్నాడు. ఇండియాకేమో శుభ్మన్ గిల్ ఒక 100, 3 హాఫ్ సెంచరీలు చూసాం రిషబ్ పంత్, జడేజా, కేఎల్ రాహుల్ నుంచి. సమరీ ఇది. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందర మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఇస్, వీడియో ఎక్కడ నచ్చితే కనుక హిట్ ద లైక్ బటన్. ఇట్స్ జస్ట్ 1 second పని మీకు, బట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ ఈ యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే ఎంతమంది లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. సో ట్రై అండ్ డూ దట్ ఫర్ us if you like the video. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ ఎంజాయ్ ది కాంటెంట్. ఓకే, నౌ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుని వెళ్ళిపోతాం. విల్ స్టార్ట్ ఆఫ్ విత్ శుభ్మన్ గిల్. నౌ గిల్ ఏం చేశాడంటే ఈ టెస్ట్ మ్యాచ్ లో మొత్తం కలిపి 430 రన్స్ చేశాడు. 269 ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, 161 ఆఫ్ 162 balls ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఒకటే మ్యాచ్ లో డబుల్ సెంచరీ అండ్ సెంచరీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు టెస్ట్ క్రికెట్ చరిత్రలో. 8 మందే ఈ మ్యాచ్ కంటే ముందర. శుభ్మన్ గిల్ ఈస్ ద 9th ప్లేయర్ టు డూ సో. ఇండియా తరపున హీఈస్ ఓన్లీ ద 2nd ప్లేయర్ టు ఎవర్ డూ సో. ఇంతకంటే ముందర సునీల్ గవాస్కర్ 1971లో అగేన్స్ట్ వెస్టిండీస్. ఇప్పుడు శుభ్మన్ గిల్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ 2025లో. ఇద్దరు ఇనిషియల్స్ SG. నౌ ఇస్ దట్ ఎ కోఇన్సిడెన్స్? I'll leave that to you. But any which ways, a fabulous effort from Shubman Gill, because ఆ ఓపిక చూపించడం, ఆ ఫిట్నెస్ చూపించడం దాన్ని మెచ్చుకోవాలి. తన ఐడల్ విరాట్ కోహ్లీ తన మొదటి 2 టెస్ట్ మ్యాచెస్ లో 3 సెంచరీస్ స్కోర్ చేశాడు. 2 centuries in the first game, and then of course he had a century in the second test match as captain. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 269 డబుల్ సెంచరీ, హైయెస్ట్ బై ఇండియన్ ఇన్ సేనా కంట్రీస్. రెండో ఇన్నింగ్స్ లో 161. సో ఈస్ డన్ లిటిల్ బెటర్ దెన్ విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీకి కూడా ఎంత నచ్చిందంటే తనే ఒక స్టోరీ కూడా పెట్టేశాడు ఇన్స్టాగ్రామ్ లో. సాధారణంగా చాలా సైలెంట్ గా క్వైట్ గా ఉంటున్నాడు. ఆయన ఇంగ్లాండ్ లో ఉంటున్నట్టు, లండన్ లోనే, నాటింగ్ లో. బట్ ఎనీవైస్ హీ పుట్ ఎ స్టోరీ ఫర్ శుభ్మన్ గిల్. దాన్ని బట్టి తెలుస్తుంది మీకు తను కూడా ఎంత ఇంప్రెస్ అయ్యాడో. ప్రపంచ వ్యాప్తంగా అందరూ పొగుడుతున్నారు శుభ్మన్ గిల్ ని. ఇప్పటికి కూడా జనాలు గిల్ ఏం లేరు అనే వాళ్ళు ఉంటే, వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతారు. కానీ నాక్తో జరిగింది ఏంటంటే ఇండియా ఒక స్ట్రాంగ్ పొజిషన్కి తీసుకెళ్లిపోయాడు. 161. ఫస్ట్ రిషబ్ పంత్ ఒక పార్ట్నర్షిప్, దాంట్లో రిషబ్ పంత్ వాజ్ ది అగ్రెసర్. వెల్కమ్ టు రిషబ్ పంత్. బట్ పంత్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడారు జడేజా అండ్ గిల్. బట్ దాన్ని సీత్రూ చేసిన తర్వాత గిల్ స్టార్టెడ్ టేకింగ్ ది బౌలర్స్ ఆన్. 161 దాకా వచ్చాడు. ఎక్కడో కాస్త డిసప్పాయింట్ గా అనిపించాడు అవుట్ అయినప్పుడు. బికాస్ ఐ థింక్ 200 వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్. ఇట్ హావ్ బీన్ అ వెరీ యూనిక్ థింగ్, రైట్? 200, ఇంకొక 200, ట్విన్ డబుల్ 100s ఒకే మ్యాచ్ లో. వెరీ రేర్లీ గెట్ ద ఛాన్స్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 300 కొట్టే ఛాన్స్ ఉంది సాఫ్ట్ డిస్మిసల్. సో అటువంటి ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ చిరకాలం నిలిచిపోతుంది. తన కెరీర్ లో ఒక హైలైట్ గా నిలుస్తుంది. నో డౌట్ ఇన్ దాట్. జరగాల్సింది ఏమిట్రా అంటే ఇండియా గెలవాలి. గెలిస్తే ఇదన్నిటికీ కూడా ఒక అర్థం, పరమార్థం. డ్రా అయినా కూడా ఇట్ ఫీల్ లైక్ ఎ లాస్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో గిల్ ఇస్ డన్ ఫినామినల్ విత్ ద బ్యాట్. నో యాజ్ అ కెప్టెన్ ఏం చేస్తాడో డే 5 లో చూడాలి. గిల్ అయిపోయిందా? నెక్స్ట్ రిషబ్ పంత్ గురించి మాట్లాడాలి. 65 తను స్కోర్ చేసింది. 2 lives కూడా వచ్చే దాంట్లో. ఫస్ట్ బాల్ స్టెప్ అవుట్ అయ్యాడు. అంటే బాల్ కొంచెం మూవ్ అవుతుందని చూసి దాని ముందు రాహుల్ అవుట్ అయ్యాడు కదా, మంచి బాల్కి అవుట్ అయ్యాడు రాహుల్. అలా లోపలికి యాంగిల్ స్ట్రైట్ అయింది, క్లీన్ బోల్డ్, మిడిల్ స్టంప్ వెళ్ళిపోయింది వాక్కి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన వాక్కి వెళ్ళిపోయింది అది. రిషబ్ పంత్ రాగానే ఫస్ట్ బాల్ స్టెప్ అవుట్ అయ్యాడు. తర్వాత 4 బాల్ 5 బాల్ స్టెప్ అవుట్ 6 కొట్టేశాడు. తర్వాత ఆ పడిపోతూ స్వీపులు 6 కొట్టాడు. ఏంటంటో కాదు, టిపికల్ రిషబ్ పంత్ ఏం చేస్తాడో అది చేశాడు. 2 lives కూడా వచ్చాయి. దానికి ఇంగ్లాండ్ ప్లేయర్స్ తలబట్టుకున్నారు, జుట్టు పీక్కున్నారు, అన్ని చేసుకున్నారు. కానీ తను ఒక మొమెంటం తీసుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ తను ఇంకొక 15-20 overs ఆడినా ఈ 607 ఒక 30 overs ముందు వచ్చేదేమో. బికాస్ తర్వాత అంత స్లో డౌన్ అయిపోయారు. హీ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. బట్ అఫ్ కోర్స్ అలానే బ్యాట్ ఇసిరేసి, బ్యాట్ ఏమో బ్రెడన్ కార్డ్స్ పట్టుకుంటే బాల్ ఏమో బెండక్కడ్ పట్టాడు మిడ్ ఆన్ ఫ్లో. అందరం వెళ్ళింది, బాల్ కూడా వీయని గాల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఎందుకు జరుగుతుంది తెలుసా? యూజువల్ ఏంటంటే రిషబ్ పంత్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, తను టాప్ హ్యాండ్ ఎక్కువ వాడతట, బాటమ్ హ్యాండ్ ఎక్కువ వాడట. బికాస్ వెన్ ఎవర్ హీ హోల్డ్స్ ద బ్యాట్ స్ట్రాంగ్లీ విత్ ద బాటమ్ హ్యాండ్, తన షార్ట్ మేకింగ్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఎక్కువ టాప్ హ్యాండ్ తోనే ఆడతాడు కాబట్టి అందుకనే చాలా సందర్భాల్లో ఆ టాప్ హ్యాండ్ తోనే ఆడేసి బాటమ్ హ్యాండ్ తీసేస్తాడు 6 కొట్టినప్పుడు. గుర్తొచ్చిందా?
ఈజ్ అ టాప్ హ్యాండ్ ప్లేయర్. ఇది చాలా లూజ్ గా పట్టుకుంటాడు కాబట్టి బలం మొత్తం టాప్ హ్యాండ్ తో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చేతిలో జారిపోయి బ్యాట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది పెద్దగా వాడు, ఇట్స్ జస్ట్ దేర్, ఉందంటే ఉందంతే. ఓ ఫార్మాలిటీగా బాటమ్ హ్యాండ్ వాడతాడు. దట్స్ ద రీజన్ వై బాల్ కాదు బ్యాట్ ట్రావెల్స్ సో లాంగ్ తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. బట్ 65 వాజ్ వెరీ గుడ్. తనకంటే ముందర రాహుల్ ఆడిన హాఫ్ సెంచరీ 55 కూడా పొగిడి తీరాల్సిందే. బికాస్ యాజ్ అన్ ఓపెనర్ వచ్చి నిన్న కూడా ఒక టోన్ సెట్ చేశాడు. ఇవాళ కరుణ్ నాయర్ అండ్ రాహుల్ ఒక ఇంపార్టెంట్ స్పెల్ ఆల్మోస్ట్ సీ ఆఫ్ చేశారు. బ్రైడన్ కార్స్ వేసింది, అఫ్ కోర్స్ కరుణ్ నాయర్ కార్స్ అవుట్ అయిపోయాడు అనుకోండి. బట్ కేఎల్ రాహుల్ సా త్రూ దట్ స్పెల్. న్యూ బాలే ఎఫెక్టివ్గా ఉంది ఈ పిచెస్ పైన. అక్కడ కష్టంగా ఉండింది బికాస్ బాల్ రెండు వైపులా మూవ్ అవుతూ ఉండింది. తన టెక్నిక్ చూపించి ఒక సందర్భం రెండు సందర్భాల్లో బీట్ అయ్యాడు. బట్ అదర్వైజ్ హీ వాజ్ వెరీ గుడ్. అది రాహుల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. యాజ్ అన్ ఓపెనర్ అదే టీం తన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఆ కన్సిస్టెన్సీ కావాలి. 55 అవుట్ అయినందుకు విల్ బి డిసప్పాయింటెడ్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ బాల్ దట్ గాట్ హిమ్. సో నో షేమ్ ఇలాంటి బాల్కి అవుట్ అవ్వడం. బట్ కావాల్సిన ఆ కాంట్రిబ్యూషన్ తన బ్యాట్ నుంచి కూడా వచ్చింది. ఈ శుభ్మన్ గిల్ జడేజా మధ్యన పార్ట్నర్షిప్ ఇది అస్సలు బోధపడలేదు భయ్యా. 175 కొట్టారు అంటే కొంచెం వేగంగానే వచ్చింది ఈవెన్చువల్గా, బట్ మధ్యలో చాలా స్లోగా వెళ్ళిపోయింది. జడేజా జిడ్డాడాడు అని మా ఆశీష్ రెడ్డి పోస్ట్ మ్యాచ్లో అన్నారు. ఓ విధంగా కరెక్టే, బట్ మేబీ అదే చెప్పి పంపించారేమో, మాకు పార్ట్నర్షిప్ కావాలి, త్వరగా వికెట్స్ పడొద్దు, ఇక్కడ 2-3 వికెట్లు పడితే మళ్ళీ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. నంబర్ 6 జడేజా వచ్చాడు. 45th బాల్ 48th బాల్ దాకా 4 కూడా కొట్టలేదు. టిక్కు 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 అనుకుంటూ ఆడుకుంటూ వెళ్ళాడు. అదే చెప్తున్నా, పంత్ ఉండుంటే ఒక 15 ఓవర్లు ఈ వచ్చిన టోటల్ 30 ఓవర్ల ముందరే వచ్చి ఉండేది. అంత ఎక్కువ ముందరే బహుశా డిక్లేర్ చేసే అవకాశం ఉండేదేమో. అంటే చేద్దాం అంటున్నారో మనకు తెలియదు. 15 ఓవర్లో వేద్దాం అంటున్నారేమో, అందుకనే నెమ్మదిగా ఆడారేమో. వీ డోంట్ నో ఆల్ ఆఫ్ దాట్. టీంలో ఏమనుకున్నారో సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎవరో మాట్లాడితే అర్థమవుతుంది. బట్ జడేజా చాలా స్లోగా ఆడాడు. గిల్తో కలిసి ఆ పార్ట్నర్షిప్ నిర్మించారు. ఈవెన్చువల్గా 175 పార్ట్నర్షిప్. ఫస్ట్ ఇన్నింగ్స్ 203, ఈ ఇన్నింగ్స్ 175. ఎలా అయితే గిల్ 269, 161 చాలా ఇంపార్టెంట్. అలాగే జడేజా 89 and 69 కూడా అంతే ఇంపార్టెంట్. తను కూడా ఎప్పుడు 250 స్కోర్ చేయలేదు ఒక మ్యాచ్లో, అట్లీస్ట్ బయట దేశాల్లో. అది చేశాడు. తల్వార్ బాజీ కూడా చేశాడు, ఆ సెలబ్రేషన్ కూడా చేశాడు. అండ్ దాంతో ఇండియాకి కావాల్సిన చాలా పెద్ద స్కోర్ వచ్చింది. ఈవెన్చువల్గా చూస్తే నెమ్మదిగా ఆడారు అనిపించినా కూడా 80 ఓవర్స్ ఎంతో ఆడారు, 80-85 ఓవర్స్ ఎంతో ఆడారు. 5 runs per over కంటే ఎక్కువ స్కోర్ చేశారు. అంతకంటే ఏం చేస్తారు? ఒకటే ఒక ఇష్యూ, అదేంటంటే డే 5కి వచ్చిన తర్వాత ఎక్కడన్నా పొరపాటున ఆ లాస్ట్ 1 వికెట్ 2 వికెట్లో మిగులున్నాయి అనగా ఓవర్స్ అయిపోయాయి అనుకో, అరే ఇంత స్లోగా ఆడడం కరెక్టేనా అన్నొక బాధ అప్పుడు కలుగుతుంది. హోప్ఫుల్లీ దట్ షుడెంట్ హ్యాపెన్ ఫర్ ఇండియా. 7 వికెట్లు తీసేసుకుంటారని ఆశిద్దాం. బట్ అదొకటి ఏమన్నా జరిగితే ఇక్కడ స్లోగా ఆడారా, ఎక్కువసేపు ఆడేశారా బ్యాటింగ్ అని ఒక చిన్న డౌట్ వస్తుంది. బికాజ్ వాళ్ళు ఈవెన్చువల్గా ఇచ్చిన టార్గెట్ 608. ప్రపంచంలో టెస్ట్ క్రికెట్లో ఇప్పటిదాకా ఎవరంత కొట్ల, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా ఎవరు ఇంత కొట్టలేదు. జరగడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 6 runs per over ప్రతి ఓవర్ కొట్టడం ఫర్ అబౌట్ 100 overs ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. పైగా 3 వికెట్లు కూడా పడిపోయాయి. బికాజ్ సిరాజ్ ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు, జాక్ రోలీ కాట్ ఎట్ బ్యాక్వర్డ్ పాయింట్. తర్వాత ఆకాష్ దీప్ అద్భుతమైన స్పెల్ వేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 అండ్ రెండో ఇన్నింగ్స్లో ఇప్పుడు 2 తీసుకున్నాడు. దాంట్లో ఏంట్రా అంటే ఒకటి బెన్ డకెట్ ఇన్సైడ్ ఎడ్జ్ బౌల్డ్, ఇది సరే. బట్ రూట్కి వేసిన బాల్ 2 balls వేశాడు. బ్రూక్ ఒకటి ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో రూట్కి. బాల్ ఆఫ్ ద సిరీస్ కాంపిటీషన్ పెడితే టాప్ 2 balls ఇవే అవుతాయేమో. రూట్ కూడా అగైన్ ఎలా అయితే జాష్ టంగ్ కేఎల్ రాహుల్ అవుట్ చేశాడో సిమిలర్ కైండ్ ఆఫ్ డెలివరీ. వైడ్ ఆఫ్ ద క్రీస్ వెళ్ళి అక్కడి నుంచి బాల్ యాంగిల్ చేశాడు లోపలికి. అంటే రూట్ బాల్ లోపలికి వస్తుంది, నేను ఆడి తీరాలి అనుకుని ఆ మిడ్ వికెట్ వైపు ఆడదాం అనుకున్నాడు. పడి స్ట్రేటన్ అయింది. ఆ యాంగిల్లో పడి స్ట్రేటన్ అయితే చేయగలిగింది ఏమీ లేదు. అట్లా ఓపెన్ అయిపోయాడు జో రూట్. ఆఫ్ స్టంప్ ఎగిరింది బుడుంగమని. దాంతో ఆ వికెట్ నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడ డిజర్వ్ చేస్తాను. ఇలాంటి బౌలింగ్ చేస్తే తప్పకుండా డిజర్వ్ చేస్తాడు టీంలో. అండ్ 3వ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా వెనక్కి వస్తే ఐ థింక్ ఆకాష్ దీప్ షుడ్ స్టే. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా సిరాజ్కి 5 వచ్చిన తర్వాత ఓ 4 balls ఏమన్నా బయట వేసినా 5th వికెట్ కోసం వెళ్తావా అని అడిగితే, వద్దు భయ్యా నా కిస్మత్లో ఉంటే నాకు వస్తుంది, నువ్వు వికెట్ తీసుకురాని బౌలింగ్ అని చెప్పాడు. దట్స్ అ వెరీ గుడ్ థాట్ ప్రాసెస్. అలా ఆలోచిస్తాడు కాబట్టి తనకి తప్పకుండా 5 wicket haul ఎక్కడో చోట వస్తుంది. ఇప్పటిదాకా లేదు. 4 wicket haul తన బెస్ట్. మేబీ ఈ ఇన్నింగ్స్లో వస్తుందేమో, బికాజ్ మంచి రీతిలో కనిపించాడు. 7 overs స్పెల్ నాన్ స్టాప్ వేశాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్ కూడా వేశాడు. ఆ స్పెల్ వాజ్ ఫెంటాస్టిక్. అదే కంటిన్యూ చేస్తారు డే 5లో కూడా. 3 down ఇంగ్లాండ్, ఇంకో 7 wickets ఇండియాకి కావాలి. వాళ్ళు మొత్తం డే 5 మొత్తం అంతా బ్యాటింగ్ చేయగలగాలి. చేస్తారో లేదో తెలీదు. హ్యారీ బ్రూక్ ఏమన్నాడు డే 3 తర్వాత, ఎంత టోటల్ ఇచ్చినా కూడా మేము చేసి చేస్తాము, ఇది ప్రపంచానికే తెలుసు అన్నాడు. ఇప్పుడు చేసి చేస్తారా? ఆ బ్రూక్ క్రీజ్ దగ్గర ఉన్నాడు. 550 దగ్గర దరిదాపుల్లో కావాలి ఉన్న 90 ఓవర్స్లో, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 6 కంటే ఎక్కువ runs per over ఇన్ ఎ టెస్ట్ మ్యాచ్. చేస్తారా? విల్ హ్యావ్ టు సీ. ఆర్ సీజన్ ఆర్ సిరీస్ కంటే ముందర బెన్ స్టోక్స్ అన్న మాట, మేము ఎప్పుడైతే బాగా అగ్రెసివ్గా ఆడతామో సిచ్యువేషన్ అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే కొంచెం కష్టంలో ఉంటామో అక్కడ కూడా ఇలాంటి షాట్సే ఆడతాము. వీ డోంట్
బ్యాట్ లాంగ్ పీరియడ్స్ వెన్ ఆర్ బ్యాక్స్ ఆర్ అగైన్స్ ద వాల్ అని చెప్పాడు. అంటే కష్టంలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నెమ్మదిగా ఆడం మేము దాన్ని సరిదిద్దుకోవాలి అన్నాడు. దే ఆల్వేస్ గో ఫర్ ద షాట్స్ కదా, అది యాక్చువల్లీ చేసే అవకాశం ఎక్కడ ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మీరు గమనిస్తే కనుక బ్రూక్ అండ్ స్మిత్ 60 ఓవర్స్ కంటే పైగా ఆడేశారు. 90 ఓవర్స్ మిగిలింది ఆన్ ది లాస్ట్ డే. రెండో న్యూ బాల్ కూడా తీసుకోవచ్చు. రివ్యూ ఒకటే ఉంది ఇండియాకి, అది చాలా పెద్ద ప్రాబ్లంగా మారచ్చు. 2 రివ్యూస్ వేస్ట్ చేశారు. సో 60 ఓవర్స్ అంటే పెద్ద పార్ట్నర్షిప్ ఎవరైనా చేసేస్తే ఓవర్స్ మిగిలిండవు. దే కెన్ యాక్చువల్లీ సీ ఆఫ్ ద డే. బట్ డే 5 అది సాధ్యపడుతుందా? అంత మెంటల్ స్ట్రెంత్ ఉందా? 7 వికెట్సే ఉన్నాయి. ఎర్లీగా వికెట్స్ తీసిన తర్వాత ఏమవుతుంది? వీటికి సమాధానం డే 5 దొరుకుతుంది కూడా. అసలు మిస్ అవ్వద్దు ఇది. 3:30కి స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్. ఏం పనులు చేస్తున్నా త్వరగా ఫినిష్ చేసుకోండి. ఐ డోంట్ థింక్ షుడ్ మిస్ ఇట్ బికాస్ బర్మింగ్హామ్లో ఇప్పటిదాకా ఇండియా గెలిచిందే లేదు. ద లాట్ ఆఫ్ ఫస్ట్ ఐల్ టెల్ యూ వాట్, ఇండియా 1000 రన్స్ ఒక టెస్ట్ మ్యాచ్ ఇప్పటిదాకా కొట్టిందే లేదు. రైట్, 200 and 150 ఒకే మ్యాచ్ లో శుభ్మన్ గిల్ ఫస్ట్ టైం చేశాడు ఇండియాకి. అండ్ గవాస్కర్ గారిని కూడా దాటేశాడు ఆర్ ఈక్వల్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు టెస్ట్ మ్యాచెస్ లో. హీ నీడ్స్ టు విన్ దిస్ టెస్ట్ టు మేక్ ఇట్ కౌంట్. అదే జరిగితే ఇట్స్ ద ఫస్ట్ ఎవర్ విన్ ఇన్ బర్మింగ్హామ్. సో హిస్టరీ ఈస్ దేర్ టు టేక్ ఆర్ మేక్ ఫర్ ఇండియా ఆన్ డే 5. మిస్ అవ్వకండి, చూడండి. దానికి సంబంధించిన విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం రివ్యూలో. మరి ఇప్పటిదాకా వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటే ఓ లైక్ కొట్టేశారనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా. కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, హూస్ పర్ఫార్మెన్స్ యు రియలీ రేట్ హైలీ. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.